దేవన్నా ఇట్లా చేసుడు మర్యాదేనానే? ఊళ్ళే అందరు గట్టినే చేస్తారనుకున్నా, నువ్వు మంచిగా అనుకున్నా, కానీ నువ్వు సుతా గిట్నే చేస్తాను కదా. ఆ చిట్టి ఎత్తుకున్న పైసలు ఇదివరకు వచ్చినాయానే? రాజు, దేని గురించి మాట్లాడుతున్నావురా? నీకు తెలియదానే? వారం రోజులు సంది నీకోసం ఫోన్ చేస్తే ఫోన్ కలవది, ఊళ్ళో తిరిగితే ఊళ్ళో దొరకవు, ఇంటికి వస్తే ఇంటికాడు ఉండవు. ఇదే నానే మర్యాద? గిట్నే ఉంటుందా కథ? అసలు ఏంటిదిరా నువ్వు మాట్లాడేది? నాకు ఒక్క ముక్క కూడా అర్థమైతలేదు. ఫోనా? మొన్న వరికి నీళ్ళు కట్టేటప్పుడు జేబులకి వెళ్ళి కింద పడ్డదిరా. రిపేర్ షాపులు ఇచ్చిన వాడు ఇప్పటికి ఇత్తలేడు, అందుకొరకే కలవకపోవచ్చు. దానికి గిన్ని మాటలు మాట్లాడుతున్నావురా? ఆహా, నేనే మాట్లాడతానా? 2 నెలల చిట్టి పైసలు ఎత్తుకొని ఇదివరకు రూపాయి ఇవ్వకపోతే నీ ఇంటి చుట్టూ తిరగబడితే ఇంకెప్పుడు ఇస్తావు పైసలు? అరే రాజు, ఆ చిట్టి ఎత్తుకునే నేనే, కానీ నా కోసం కాదురా. ఇంకా మల్లేశం గారికి ఆపద ఉన్నదంటే ఎత్తిచ్చిన. వాడు నెల గడతాను కావచ్చు అనుకున్నారా? మరి నువ్వు కూడా ఒక్క మాట అనకపోతివి. వాడు గడతాను కావచ్చు అనుకున్నా నేను. నీ పైసలు నేను ఎగ్గొడతానరా? దేవన్నా, నువ్వు గవాని చెప్పకే. నువ్వు ఎత్తుకొని ఎవరికో ఇచ్చుకుంటే నాకు గదంతా సంబంధం లేదే. నా దగ్గర ఎత్తుకున్నోనికి నేనేమి ఇయ్యానే? అక్కడ నాకు మాట పోతుంది. నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రం వరకు 2 నెలల పైసలు నాకు వారేయాలి, చెప్తానా? అరే రాజు, ప్రతి నెల నీకు 10వ తారీఖు ఇచ్చే పైసలు ఫస్ట్ నాడే ఇచ్చిన. అంతకుముందు 2 నెలల పైసలు నీ మీదనే ఉంచిన. నేను గసంటోనరా, నీ చిట్టి పైసలు ఎగ్గొడతానా? ఇప్పుడు నన్ను ఖచ్చితంగా మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు అప్పుడు గట్టినవే కడితే మళ్ళీ గిట్లేమన్నా అడిగినా? ఇప్పుడు కట్టలేదు కాబట్టి అడుగుతున్నా. గట్టినే కట్టు ఇప్పుడు. రాజు, ఒకసారి నీ ఫోన్ ఇరా. మల్లేశం గారికి ఫోన్ చేసి ఇప్పుడే దొబ్బుతా. నీ పైసలు నీకు ఇవ్వమాట. దేవన్నా, ఇక ఫోన్లో ముచ్చట నా దగ్గర తీయకే. వాడు నువ్వే కన్నా ఓన్లీ. నాకు ఎల్లుండి వరకు ఖచ్చితంగా పైసలు కావాలి. నేను పోదానా, చెప్తానా? మల్లేశంగా నీకు అనవసరంగా చిట్టి పైసలు ఎత్తిగారా. ఇప్పుడు నా ఇజ్జత్ పోగొట్టుకోవద్ది. ఉండు బిడ్డ, నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ మనం తీస్తట్లా. అటు అనవసరంగా నువ్వు చేయబట్టి నా ఇజ్జత్ తీసుకుంటాను కదరా. నమస్తే దేవన్నా. నమస్తే నమస్తే. నడవ కనబడతలేవే, ఎటు పోతానవే? వరి కోతకు వచ్చిందని చెప్పి వరి కోపిద్దామని మైసమ్మ కూడా చేసిండ్రా. వరి కోత మిషన్ వచ్చే టైంలో ఆ పెద్దీరమల్లి గాడు వాని వరి కోసడానికి అని చెప్పి నా కోసం వచ్చే మిషన్ వాడు అటు తిప్పకపోయిండు. ఆ కంచెలు రోజు పొద్దున లేచిన కాడి నుంచి వెళ్ళి వరి కోత మిషన్ కోసమే తిరుగుడైతుంది. ఇక నీకెప్పుడు కనపడాలరా? నువ్వేం బాధపడక దేవన్నా. బొమ్మనిపల్లి కాడ మా సడ్డకుడు కొత్త హార్వెస్టర్ మిషన్ కొనుకొచ్చిండు. కాకపోతే ఎకరాన 200 ఎక్కువ అవుతాయి. నువ్వు చెప్తేనే ఫోన్ చేసి చెప్తా. 200-300 పెద్ద లెక్క కాదు కానీ మా ఇత్త, కానీ వత్తడా లేదా ఖచ్చితంగా తెలుసుకొని నాకు చెప్పు. సరే దేవన్నా, రేపు రమ్మంటే తీయే. రేపు రమ్మన్. ఒక్కొక్కల కొడలు లేసి అలుకు జల్లి ముగ్గేసి పాలు తీసుకొచ్చి చాయ పెట్టి అత్తకు మొగనికి ఇచ్చి వాళ్ళు దాగి వాళ్ళ పొద్దుగల చేళ్ళబడి. ఇక నా కొడలుంది లేసేవరకే 8 అవుతుంది. ఎక్కడ పని అక్కడనే ఉంది. తిన్న బోళ్ళు కూడా తోమనట్టుందిగా. ఇక మొగనికి అత్తకు చాయం ఇస్తుంది. దీనికి పని రేవు లేదు, మళ్ళీ లేదు. ఈ ముసల్ది నా గండానికే ఉన్నది. ఊరుకు ముందుగాల లేత్తది, పనుల పనగా రేసి వాడకట్లన్నీ తిరికత్తది. ఎవలేం చేత్తాలు ఎవలేం తింటారు అని చూసి తిరగచ్చి నాకే ఆర్డర్లు ఎత్తది. అబ్బబ్బబ్బబ్బా, నా ఇంట్లో నాకే ఒక సీసీ కెమెరా లెక్క తయారైంది. తీరింది పటేలా ఊరు దాటి అన్నట్టు ఆకిట్ల నిలబడి అందరికి నిలబడేటట్టు నన్ను పేర్నాల పెట్టుడే ఈమె పని. అబ్బా, ఎండ బాగా చంపేయబట్టే. ఏమే సంధ్య, ఏం చేస్తున్నావే? దీనికి వినిపించినా కూడా వినబడనట్టే చెప్తుంది. ఇంత ఛాయ తీసుకొచ్చి నా మోకాన కొట్టు. ఛాయ తాగక నాలుక బీక్కపోతుంది. మొహం మీద వస్తే మొహం మండుతుంది అత్త. గ్లాసులో పోసిత్తా, జర పోసేదాకా ఆగరాదు.
ఆ ఆగుతా, ఆగకపోతే ఉరుకుతానా నానే? ఎవరు రాక ఏదో పనిగడ చేసినట్టు అచ్చుడితోటే ఛాయ్ పొయ్యి అని ఉరుకుతుంది. ఇగో అత్త తాగు. కన్నీ దువ్వెని తీసుకురాపో బిడ్డ, ఇట్రా. గీ పెళ్ళకు గింత జడెత్తే ఏమైతుంది అత్త? గింత పని కన్నా ఆసర కావు. నేనా సరైనాక నువ్వేం చేస్తావే? ఉన్న నలుగురికి ఓ అట్టబడబడుతుంది. ఛీ, ఇంట్లో చక్కెర తక్కువైంది కాదే. ఈమె తాగి గిలాసర్ ఛాయ్కి గంట చక్కెర కావాలి. గిట్లయితే 4 రోజులకే కిలో చక్కెర ఉడుతుంది. నా పెన్షన్ పైసలు నాకు పెట్టడానికి నీకేమైతుంది? నీ అవ్వగారు సొమ్మేమన్నా తింటానా? రుసులు కొడతాను, రుసులు తీయగలేదు కమ్మలేదని వంకలు పెడతాళ్ళు. పెట్టింది తినాలే. ఊకే ఎగ్గు కర్రీ అంటే ఎట్లరా? అప్పుడప్పుడు పప్పులు కూరగాయలు కూడా తినాలి. పొల్లగాళ్ళ మీద పెట్టి నన్ను తిడుతున్నావే? మాటలు మంచిగా రాని పొట్టిదానా. పొట్టిదానే గిట్టిదానంటే మంచిగా ఉండదు. నేను నోరు తెరిచింది అనుకో నీకు మర్యాద కూడా ఉండదు. సాధనైతే ఏమన్నా సార్గం చెయ్యి, లేకపోతే ఓ మూలకుండు. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఓ పోరి, నువ్వు సక్కాగుండు. ఈ ఇంట్లో సక్కదనమే సక్కా లేదంటే మీతోటో ఆరాటం. ఈ నెత్తిలంతా దుమ్మే పాడైంది. ఈ ఆట పాడుగాను. ఊకున్న కొద్ది బాగాలేత్తనమేందే? సాదుకున్న కుక్క సాధననే కలిసినట్టు మేనకోడలు కదా అని మెచ్చి చేసుకుంటే నాకే బుద్ధి మాటలు నేర్పిస్తున్నావు. వచ్చినవారా? చూసినవా నీ పెళ్ళం చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎట్లా మాట్లాడుతుందో? ఒకటికి 2 చెప్పి నీ కొడుకుతో నన్ను కొట్టిపి, అప్పుడు కానీ నీ కళ్ళు చల్లబడి. ఏ ఊకోనరే, పొద్దుగాల ఏం వెళ్ళే? అదేమన్నది, నువ్వేమన్నావు? నేనేమనలే. మీ అమ్మే గిచ్చికాయం పెట్టుకుంటాంది. పొద్దుగాల నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని ఒక్కదాన్ని పని చేసుకుంటానా? అరే గింత పని అన్న ఆసర కాదు, కూసున్న కాడికి అన్ని కావాలంటది. ఏదో పోరగాళ్ళని ఒక మాట అన్నా, అది కూడా నన్నే అంటానని మీదేసుకుంటాంది. చూసినవారా అది ఎట్లా మాట్లాడుతుందో? ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు నిన్నగాక మొన్న వచ్చింది నాకే వంతులు పెడుతుంది. అది అత్తైంది, నేను కోడలైనా. వెనకటి నుంచి ఇలా అదే సవరిత్తన్నాదిరా. అగో బెల్లం కొట్టిన రాయిలాగా అటే బీరిపోయినవేమ్రా? పెళ్ళాన్ని అనేదానికి ధైర్యం చాలతలేదా? అమ్మా, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మీ ఇద్దరిట్లో ఇవ్వాలన్నా నాకే కోసే. తప్ప అంతా మీ అవ్వదేనాయే. మీ అవ్వనెందుకంటావు? అయినా మీరిద్దరు ఒక్కటే. నేనే పరాయి దాన్ని, అందుకే మాట దాటిస్తాను. మేనదాన్ని కాబట్టే మీ ఇద్దరిని పట్టుకొని ఏగిస్తాన్నా. అదే బయటదైంది అనుకో, లగ్గమైన వారానికి అవతల వాడు ఈ అత్తద్దు ఈ మొగడద్దని. ఓ పొల్లా దగ్గర జరుగు. ఏ ఇట్రారా, ఇంట్లంతా నాకు గండానికే ఉన్నది. అమ్మా, నాకు తెలియక అడుగుతా, కువారం నీదా దాందే? నాకు తెలుసా నీ గుణం. దాని కొంగు పట్టుకునే తిరుగుతావు. అదే చెప్తే అదే వింటావు నువ్వు. నీకు పెళ్ళాం బెల్లమైంది, అమ్మ అల్లమైంది. నేను ఎక్కడ నన్నవాడి తెస్తారా? ఇంకా ఉండు. అవునే, నాకు తెలియక అడుగుతా, అది పరాయిదానే? నీకు మేనత్తే కదా, ఓ మాట అంటే పడితేందే. ఎప్పుడు పాము ఉంగిసి లెక్కలు ఒడ్లు పెట్టుకుంటూనే ఉంటారానే? అమ్మా 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 అమ్మా, ఎటు పోతానవే? నేను ఎటు పోతే నీకెందుకురా? నీ పెళ్ళాన్ని అనడానికి చేత కాదు కానీ నాదికు వారమంటావా? తల్లి దయ్యం అయితే పిల్లలు బతుకుతారా? చిన్నప్పుడే నీ తండ్రి దేశాలు పట్టుకొని పోతే ఒక్కగానొక్క కొడుకు అని గడుపులో పెట్టుకొని చూసుకుని ఒక్కనాడు ఒక్క మాట అనలేదు. ఇలా పెళ్ళం రాగానే
నన్ను ఇన్ని మాటలు అంటావా? ఉండండి బిడ్డ, మీరే చల్లగా బతకండి. అమ్మా 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 సంధ్య ఏందే ఇల్లు ఆమె పెద్ద మనిషి, చాదస్తం ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూస్తాను కదా ఆమె కొను నీకు ఎరక నీ కొన ఆమె ఎరక. పోయిపోయి ఎత్తునకి ఏందే ఇల్లు రోజులు లేదానే ఒక్క నాడన్నా మీరు ప్రశాంతంగా ఉండదు. ఎక్కడన్నా పెద్ద మనిషి ఒక మాట అంటే వాళ్ళకి ఇది చీటికి మాటికి అయిన దానికి కాని దానికి ఒక కిచ్చికాయ పెట్టుకుంటాం. నేను ఇన్ని రోజులు ఒక్క కొద్దే ఉన్నా. మీ అబ్బాయి నన్ను అర్థం చేసుకోక ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను. ఏదో సాతనే సాతగాక పోరగానే ఒక మాట అన్నా. మీ అబ్బాయికి ఏమైంది? లేస్తేనే వాడుకుంటూ తిప్పుకుంటుంది. నేను లంగ పని చేసినా దొంగ పని చేసినా నా గురించి అందరికి చెప్పడానికి నేనేమైనా సపరేట్ అనుకొని కడుపు నిండి ఏమైనా తింటానన్నా మీ అబ్బాయి పెట్టకుండా? మీ అబ్బాయి ఏ రోజు ఒక మాట అన్నా ఎప్పుడు నేను అట్లా కాదే పరాయిదానే మేనత్తే కాదే అంటే పడితే ఏంది ఏమైతే? అరే నేను మేను కూడా అన్నాను, మరి ఆమెకు తెలియదా? నన్ను ఎందుకు అన్ని కానీ మాట్లాడాలి? ఏమంటాను ఇప్పుడు? నేను ఏమన్నా అన్నదా? ఏమైనా పని చేయదు పాట అయ్యేది, నువ్వు ఛాయ పోయేది, నీళ్ళు లేదు నిప్పు లేదని వాడింది అందరికి చెప్పుకుంటా. అది ఎవరు చెప్పిందే? ఈ చెప్పు మాటలతోనే రోజులు అవుతానే. నువ్వు లేస్తేనే ఇంట్లోకి వెళ్ళి పోతాను. నువ్వు పొద్దుంటే ఏమైనా ఇంటుంటాను మీ అబ్బాయిని చూడడానికి వెళ్ళడానికి. కొంచెం ఓపుకుండానే పిల్లలే కనీసం పిల్లలకు ఒక జుట్టు ఒక మూతో ఒక బట్టలు ఇంత సాయం కూడా తెలియదు నాకు. ఇంకా మీ అబ్బాయి నేను కేసుకొని వస్తానవా? ఆమె కాళ్ళ నొప్పులు ఏం పని చేస్తాను? ఇక మీ అబ్బాయి అంతా పెద్ద మనిషి అయింది. ఎవరైనా నైట్ లెక్కాలేదా ఊరి మీద? చక్కా మాట లేకపోతే దౌడపండి రావద్దు మరి. అట్లనా? ఇప్పుడు మీ అబ్బాయి చూసుకొని నన్ను దౌడపండి రాలగొట్టావా? అంటే నాకు ఎవరు లేరనుకుంటానవా? దిక్కులేదు అని అనుకుంటానవా? ఇక నువ్వు మీ అబ్బాయి ఉండు, నేనే పోతా మా అమ్మగారి. మీ అవ్వకే గంతరేషం ఉంటే నాకెంత ఉండాలి? కొడతాడట కొడతాడు. ఈ ఒక్కనే ఉండి కమ్మగా అనుకొని నడువు నడువు. ఏమన్నా ఇడున్నా? వట్టిగా నిన్న అపార్థం చేసుకుండా అయిందే. ఆ మల్లేశం గాడు నిన్న హోటల్ కాడ కలిసిండు. ఆ చిట్టి పైసలు 2 నెలల పైసలు కట్టిండు. ఇక నెల పైసలు వాడే కడతానన్నాడే. ఈ ఫోన్ ఖరాబ్ అవుడేమో కానీ వట్టిగా నిన్న అపార్థం చేసుకుండా అయిందే. జరా ఏమనుకోకే. కొన్నిసార్లు మన తప్పేం లేకపోయినా మాటలు పడాల్సి వస్తుంది. కాలం కలిసి రాకపోతే గట్లే ఉంటుంది. దాంట్లో నీ తప్పే ఉండలేదు. నా కర్మే గంత అనుకుంటా. ఏంది దేవన్నా అట్లా చిన్నపోయి ఉన్నావు? ఇంకేమన్నా ప్రాబ్లమా అని గంత బాధపోతున్నావు? ఇంటికి పోయినా తాళం వేసి ఉన్నది. వదిన లేదా అమ్మ లేదు. ఇటు పోయింది. ఎటు పోలేదురా. సరేనే, నువ్వు అంత పరిశానలు ఉన్నట్టుండు. అది జర ఊళ్ళో పని ఉన్నది, పోయేస్తా, మళ్ళా కలుతా. నమస్తే దేవన్న. ఏమైందే? వరి కోపించినావే? ఏడ కోపించిండ్రా? ఊరవుతల్లి రాలేదు, ఊళ్ళేది రాలేదు. నాకు అక్కడనే ఉన్నది. నువ్వు హార్వెస్టర్ వస్తుంది అంటివి, ఎవరికో ఫోన్ చేస్తా అంటివి. అది రాలేదు, నా ఇది రాలేదు. ఉన్న వరి అక్కడనే ఉన్నది. కొత్త మిషన్ కదా, గిరాకీ బాగుండొచ్చు, అందుకే రాలేదేమో. ఓ మా సడ్డ కూడా నీ ఎంత చెప్తే అంతే అంటివి. ఎకరాన 200-300 ఎక్కువ అంటివి. ఇత్తా అంటివి.
ఇప్పుడేమో గిరాకీ బాగున్నది కావచ్చు రాలేదు అని అంటున్నావా? నా వారికి వద్దామంటేనే పంపించలేదు, నేనేం చేయాలనే? సరే గాని ఈదులు బాగా వాడుతున్నాయట, వద్దాం కల్లాద్దాంపా. నా మనసు మంచిగా లేదురా, నువ్వు పోయి తాగేది తాగిరాప. దేవన్నా హుషారుండేటోడు ఈ నడవ ఏమైందో చిన్నవి ఉంటాడు. దేవనా దేవనా ఏమైంది బిడ్డ? అబ్బో ఒళ్ళు చూస్తే బాగా కలుతాను, జ్వరం వచ్చినట్టే ఉంది. ఇంట్లో ఎవరు లేరా? సంధ్య సంధ్య వదినే, ఓ వదినే. అయ్యో పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎటుపోయింది అందరూ? జ్వరం చూస్తే బాగా వచ్చినట్టున్నది. ఏమైంది బిడ్డ? మొన్న వరి గోపిత్తా అని చెప్పి హార్వెస్ట్ కొరకు తిరిగి రాత్రి 11ంటికి వచ్చిన తెల్లం దాకా గోపించింది. తెల్లారేసరికి జ్వరం పుచ్చుకున్నది. దవాఖాన చూసుకోలే? ఏడనే వాళ్ళు లేరు. మొన్న నుంచి లో జ్వరం కొడుతుంది, నిన్న ఎక్కువైంది. జ్వరం బాగా వచ్చింది, కోడలు ఎటుపోయింది, వదిన ఎటుపోయింది? జ్వరం వచ్చిన నుంచి వేరే అవన్నీ తర్వాత కానీ ఏం పని మీద వచ్చినావు కాక? తమ్ముంది పెళ్లి పెట్టుకున్నాం, పత్రిక ఇచ్చిపోదామని వచ్చిన. ఈ నెల 29వ తారీఖు నాడు బుధవారం రోజున పెళ్లి ఉన్నది. పిల్లలను కోడలను అమ్మను అందరిని తీసుకొని రావాలని పత్రిక ఇచ్చిపోదామని వచ్చిన. వాళ్ళేమో కానీ నేనైతే అత్తయ్య గట్లంటేందిరా, అందరు రావాలి. ఇంతకీ వాళ్ళు ఎటు వేరు? అత్త కూడా లొల్లి పెట్టుకొని అలిగి అవగారిని నెలకు పోయింది. అరే అలాగే అవగారి నెలకు కూడింది. అసలు ఏం జరిగిందో చెప్పరా కాక? దేవన్నా నువ్వేం రంది పడకు. వదినను కోడలను ఇద్దరిని పిలిపించి నేను మాట్లాడతా. ఇంకొకసారి లొల్లు కాకుండా నేను వాళ్ళకి బుద్ధి మాట చెప్తా. దేవన్నా పెళ్లికైతే అందరు తప్పకుండా రాన్రి. నీకు జ్వరం బాగున్నది, నేను మన ఆర్ఎంపీ డాక్టర్ను పంపిస్తా. ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. వదినే ఏంది ఇంట్లో లొల్లి? ఇట్లనే ఉంటుందా? నేను పెళ్లి, నా కొడుకు పెళ్లి ఉన్నది, పత్రిక ఇద్దామని వచ్చిన. వచ్చేవారికి ఏంది కొడుకు వండుకున్నాడు. ఎంత జ్వరం ఎరికానా నీ కొడుకు? విపరీతంగా జ్వరం ఉన్నది. నేనే ఆర్ఎంపీ డాక్టర్ని పంపినా. కనీసం మంచి లిస్టులు కూడా లేరు. వాళ్ళు ఇంట్లోకి వచ్చి వదినే వదినే అంటే వదిన లేదా, సంధ్య సంధ్య అంటే సంధ్య లేదు. ఇద్దరు ఎడిపోయినట్టు అని అడిగితే కొడుకు ఎప్పుడు జరిగిన లొల్లి అంతా. ఏంది లొల్లి మీకు ఈ వయసులో అయింది? నువ్వు మళ్ళీ ఏరుకోరు ఎవరో దూరపని కూడా కాదు, నీ తమ్ముడు బిడ్డ చేసుకున్నావు. నీ కొడుకు ఎంత మంచిగా ఉండాలి. నువ్వు నలుగురు చెప్పేదాన్ని కాదు అది. ఇట్లయితే ఎట్లా మరి? నువ్వు మంచిగా కలిసి ఉండాలి. అది కాదయ్యా, తమ్ముని బిడ్డనే కదా ఇంటికి నేను తెచ్చుకున్నది. నన్ను అస్సలు ఓరవదు, ఒకరితో మాట్లాడితే ఓరవదు, జర చాతగా ఇట్లా ఒరుగుతే ఓరవదు. దాంతో సమానంగా నన్ను పని చేయమంటారు. ప్రతి పనిలో వంతులు పెడతారు. ఏంది సంధ్య? ఆ మళ్ళీ ఎవరింటికి పోయింది? మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి పోయింది. మా పెద్దనాన్న వాళ్ళ ముందు మా బాబు పడనే పడదా. మా పెద్దనాన్న ఇంటికి వచ్చి మా బాబు ఏమనుకుంటాడు?
అది అక్కడ నెగలు ఇస్తలేదో, ఎంత టార్చర్ పెడుతుందో, ఎంత లొల్లు అవుతుందో, అందుకే ఇక్కడికి వచ్చిందని నలుగురు నవ్వడానికి పోయింది వాళ్ళ ఇంటికి. నేను ఆమెకేం తక్కువ చేసిన? చూసినవానే ఇక వీళ్ళ కథకి ఇది. అంటే అమ్మేమో గట్ల, ఇప్పుడు పెళ్ళమేమో గిట్ల. ప్రతిరోజులు పొయ్యి పోయి 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 ఆటపడి వస్తే నాకు నరకం చూపిస్తాను రే. అటు ఆమె వెళ్ళి ఇటు ఎంతకని ఊర్చుకోవాలి. చూస్తే కదా నా పని. ఎక్కడైనా చూస్తే కోడలు అలిగిపోతున్నది, అత్తలు అలిగిపోయింది, ఎక్కడ ఉన్నారా? ఏం చేస్తా? నువ్వు అలిగిపోయింది. ఇంట్లో గెలవనియకపోతే బయటికి పోకపోతే ఇంకేం చేస్తా? చూడు మామ, ఇంట్లో పెత్తనం మొత్తం ఆమెదే నడుతుంది. అలా కొడుకు అచ్చుడు ఆలస్యం నా మీద ఒకటికి 2 ఎక్కిచ్చి నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిపిస్తుంది. ఆమెకి ఏం సంబరం వస్తుందో, ఏం సంతోషం వస్తుందో నాకైతే అర్థమవుతలేదు. వాడకట్టోళ్ళందరికి చెప్పి నేను పని దొంగ లెక్క ముద్రేసింది. చూడు భాస్కర్, నువ్వు నన్ను మొదటి నుంచి చూస్తాను. నేను గయ్యాడిదాన్నా? కోడలైనా కూతురులాగా చూసుకుంటున్నా. ఇవాళ నన్ను గయ్యాలిదాన్ని చేసింది. చూడు వదినే, నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకు. తల్లి లాంటి దాని నువ్వు. నీ కోడలు నా బిడ్డస్ ఉంటుంది అని చెప్పినావు నాకు ముందుగా. చెప్పినావా లేదా? మరి అటువంటిప్పుడు నీ బిడ్డస్ ఉంటుంది అన్నప్పుడు ఆమె ఏదన్నా అన్నా చేసినా చదువుకోపోవాలి మీరే. నీ బిడ్డ అన్నప్పుడు నువ్వు ఓడ్చుకోవాలి. ఇప్పుడు నీ బిడ్డ అంటే నువ్వు ఓడ్చుకోవా? అట్లనే అర్థం చేసుకోవాలి మీరు ఒకరికి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొడుకు నలిగిపోవట్టే, గంత జ్వరం వచ్చే, గంత వ్యవసాయం పని ఉన్నది, ఇడిచిపెట్టి ఇట్లా పోతుంది మీకు. సంధ్య, ఏందమ్మా ఈ లొల్లి? అత్త కోడలకి ఇట్లా లొల్లి పెట్టుకుంటుందా? ఆమె ఏమైనా పరాయిదా? ఈ సొంత మేనత్తే కదా. నా తమ్ముని బిడ్డ అయితేంది, నా బిడ్డ అయితేందని ఆమె నిన్ను ఇట్లా తీసుకొచ్చుకునే, కోడలు చేసుకునే. నువ్వు గిట్లేనేనా? మంచిగా ఉండాలి కలిసిమెలిసి. ఏందమ్మా ఇది? నీకు తండ్రి లెక్క చెప్తాను, అర్థం చేసుకోను. అరే కొడుకు ఒక్కడు కష్టపడతాడు, జ్వరం వచ్చి పన్నాడు, అక్కడ గింత అవస్థ ఉంటుంది. ఇట్లనేనా మీరు చూసుకునేది? ఏదైనా ఉంటే మీ తల్లి చెప్పింది అనుకో, ఓసారి మాట అంటుంది, ఏమవుతుంది? నీ తల్లేసి ఉంటుంది కదా, పడాలి. అర్థం చేసుకోవాలి. కానీ గిట్ల ఉంటుందా అమ్మ? మీ ఇద్దరి మధ్యలో వీడు నలిగిపోవట్టే. ఏంది ఇట్లేనా? ఇగో కాక, వీళ్ళిద్దరే ఇదే, వాళ్ళతో నాకు వశపడదు. నేను ఎటన్నా వీక్తా సపరేక ఇంట్లోకి వెళ్ళి. వీళ్ళు మారరే, నువ్వు ఎంత చెప్పి వీళ్ళు మారరు, నాకు తెలుసు. కుక్కతో ఒక గుండు కట్టి చక్కగా వస్తుందానే వీళ్ళకి అంతే. ఎన్ని రోజుల నుంచి చూస్తానా, నా పెళ్ళైనా కానీ చూస్తానా, తెల్లారితే పొద్దుతే గిదేళ్ళు. నువ్వు ఎన్ని అని చెప్పే వాళ్ళు వినరే. ఇక మారుతారని రోజు అనుకుంటాను, కానీ మారుతాడు. మా బాబు కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా అమ్మ పోరు పడకని పెయిండా అనిపిస్తుంది. వద్దు బిడ్డ, ఇంతకాలం మా వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు అని అనుకోలేదు. ఇప్పటి నుంచి ఇద్దరం తల్లి బిడ్డల లెక్క కూడుంటాం. ఏమండి, నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీరు ఇంత బాధపడుతున్నారని నేను అనుకోలేదు. అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. అత్తమ్మ, నన్ను క్షమించత్తమ్మ. తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడితే మనసులో పెట్టుకోకండి. ఈ రోజు నుంచి మీరు ఏదన్నా వింటాను, ఏ పని చెప్పినా చేస్తా, మీకు టైంకి అన్నీ అందిస్తా, సరేనా? మామయ్య చాయ్ పెడతా, కూర్చో. వద్దు బిడ్డ, కూర్చో. మంచి నిర్ణయం తీసుకున్నావు బిడ్డ నువ్వు. నాకైతే సంతోషం అనిపించింది. మీరైతే కలిసిపోయాను. అబ్బా, ఇక నా కొడుకు పెళ్ళికి వచ్చి అందరూ మంచిగా భోజనం చేసి నా కొడుకుని ఆశీర్వదించుకోవాల్సిందే, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. చూసారుగా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గంట ఉంటది, గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.